వస్త్రము వలె వెలుగును కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును పరిచి ఉన్నావు. 104 కీర్తనలో 2వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. నిజంగా యేసయ్య పరిచర్యలో ఆయన వస్త్రం ముట్టుకొని స్వస్థపడిన ఆ వ్యక్తి కొన్ని వేల మంది మధ్యలో యేసయ్య యొక్క అటెన్షన్ని ఆమె తీసుకుంది. ఆమె జీవితంలో ఇమ్మీడియట్గా స్వస్థత కలిగిందని బైబిల్ సెలవిస్తుంది. ఆమె మొట్టమొదట ప్రారంభించుండొచ్చు ఆయన వస్త్రం ముట్టుకోవడం ద్వారా స్వస్థత కలగడం అనేది. ఆ కార్యం మనం గమనించినట్టయితే చాలామంది ఆయన ముట్టుకుంటున్నారు, కానీ ఎవరు కూడా అలాంటి ప్రభావం వారి జీవితంలో అనిపించలేదు. కానీ విశ్వాసంతో ముట్టిన ఆమె జీవితంలో ఇమ్మీడియట్గా అద్భుతం చేసిందంట. లోకానికి వెలుగుగా వచ్చిన ఆయన్ని ఆ వెలుగు మనుషులు గ్రహించలేకపోయారంట. కానీ ఒక వ్యక్తి ఆయన వేసుకున్న వస్త్రములో కూడా ఆయన ప్రభావం ఉన్నదని గమనించి ఆయన ముట్టుకునగానే స్వస్థత పొందిందట. మనందరం కూడా ఈ లోకానికి వెలుగుగా వచ్చిన ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనకి జీవమునిచ్చును, స్వస్థతనిచ్చును, సమస్తమును అనుగ్రహించి వాడై ఉన్నాడు. కావున ఆయన వస్త్రము వలె తన వెలుగును కప్పుకొని ఉన్నాడని, ఆకాశ విశాలాన్ని ఆయన మరి తెరవలే పరిచి ఉన్నాడని, అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ప్రతి అసాధ్యమును సాధ్యపరిచేవాడై ఉన్నాడు. ఈరోజు ఆయన నామంను ఉచ్చరించడం ద్వారా ఆయన ముట్టుకొనవచ్చు, ఆయన సన్నిధికి వెళ్ళడం ద్వారా ఆయన ముట్టుకొనవచ్చు. ఆయన్ని విశ్వాసంతో ఎవరైతే ఆయన సన్నిధిస్తారో నిశ్చయముగా వారి జీవితంలో ఆ వెలుగు యొక్క ప్రభావం అనిపిస్తారు. ఆమేన్.